ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం త్వరితగతిన అందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి సీఎం సూచనలకు సంబంధించి అధికారులకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అప్డేట్స్ని మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సునీల్, ఒకవైపు మేలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాల్పులు, ఎండ ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండపూట ప్రజలు బయటికి రాకుండా చూడాలంటూ కూడా ఆదేశించారు. అదేవిధంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా మధ్యాహ్నం వేళల్లో బయటికి రాకుండా ఉండడం మంచిదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఒకవైపు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మరొక వైపు ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి, ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేకుండా చూడాలి, తాగునీరు అందుబాటులో ఉంచాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఇక అవసరమైన చోట్ల వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ జిల్లా ఆసుపత్రులు కూడా అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో పాటు ఆయా జిల్లాల పరిధిలో ఎండ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ మానిటరింగ్ చేసిన విషయాలను ఆయా జిల్లా కలెక్టర్లకు మాట్లాడుతూ ఆ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలంటూ కూడా సిఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. మొత్తానికైతే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది కలగకుండా, వడదెబ్బ గురి కాకుండా చూడాలి. వడదెబ్బ ఎవరైనా గురి అయితే వాళ్లకు తక్షణ వైద్య సేవలు అందించేలాగా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి సూచించిన పరిస్థితి. సునీల్. ఓకే తిరుపతి చారి, థ్యాంక్ యూ.